ఒక సినిమాకి కనీసం 20 కోట్లు కూడా ఖర్చు పెట్టని మంచు విష్ణు ఇప్పుడు కన్నప్ప సినిమా కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టాడు. దాంతో ఈ న్యూస్ బయటికి రాక చాలా మంది అసలు ఆ సినిమా కోసం విష్ణు ఎందుకంత ఖర్చు పెడుతున్నాడు, ఆ కథలో అంత ఏముంది అని మాట్లాడుకుంటున్నారు. అయితే దేవుడి కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడ్డ అన్నమయ్య, శ్రీరామదాసుల గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ తన కళ్ళను సైతం బాణంతో బయటకు తీసి ఆ మహాదేవునికి అర్పించిన కన్నప్ప గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. సాక్షాత్తు ఆ పరమశివుడే అతనికి కన్నప్ప అనే పేరు పెట్టాడు అంటే అతను ఎంత పరమ భక్తుడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ఎవరి కన్నప్ప, ఇతను ఎక్కడివాడు? అత్యంత నాస్తికుడైన కన్నప్ప ఆ శివుడికి పరమ భక్తుడు ఎలా అయ్యాడు? శివుడికి నైవేద్యంగా వరాహం మాంసాన్ని ఎందుకు పెట్టాడు? మహాభారతంలోని అర్జునుడే కన్నప్పగా మళ్ళీ పుట్టాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కన్నప్ప స్టోరీ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా కన్నప్ప జన్మరహస్యం విషయానికొస్తే, మహాభారతంలో ఆ శ్రీకృష్ణుని రథసారథిగా చేసుకుని కౌరవుల అంతు చూసిన ఆ గాంధీవదారి అర్జునుడే ఈ కలియుగాన కన్నప్పగా మళ్ళీ పుట్టాడు. అయితే దీని వెనుక భారతంలో ఒక కథ ఉంది. కౌరవులతో జూదమాడి ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ఒకరోజు వాళ్లకు వేదవ్యాసుడు కనిపిస్తాడు. దాంతో పాండవులు తమకు జరిగింది మొత్తం ఆయనకు చెప్పి శత్రువులని జయించుట కోసం మాకు ఉపాయం చెప్పండి అని అడిగారు. అప్పుడు వేదవ్యాసుడు, కౌరవులే కాదు ఎంతమంది వచ్చినా మిమ్మల్ని ఓడించకూడదు అంటే ఆ మహాదేవుని కోసం అర్జుని చేత తపస్సు చేయించి ఆయన్ని ప్రసన్నమైనప్పుడు పాశుపతాస్త్రం అడగమని అర్జునుడికి చెప్పండి అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోతాడు. దాంతో అర్జునుడు ఆ మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోర తపస్సుని మొదలుపెట్టాడు. అలా ఆ తపస్సు కొన్ని రోజులు, వారాలు, నెలలు అంటూ కొనసాగింది. దాంతో అర్జునుడు ఈ తపస్సుని తన పాశుపతాస్త్రం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న పరమశివుడు అసలు ఈ అస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడు అర్హుడా కాదా అని ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. దాంతో శివుడు తన మాయలతో ఒక వరాహాన్ని అర్జునుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్లేలా చేసి అది అర్జునుడి దగ్గర అదే పనిగా సిద్ధం చేస్తూ ఉండేట్టు చేశాడు. దాంతో అర్జునుడు ఆ వరాహం మీద కోపంతో తన విల్లుతో దానికి ఎక్కుపెట్టి బాణాన్ని వదిలారు. కానీ అప్పటికే అర్జునుడి వెనక నుండి శివుడు తన బాణంతో ఆ వరాహాన్ని మొదటిగా కొట్టాడు. అప్పుడు అక్కడికి శివుని ప్రథమ గణాల్లో ఒకరు అర్జుని దగ్గరకు వెళ్లి, ఈ బాణం మా నాయకుడిది, ఈ ప్రపంచంలో ఆయనంత గొప్ప విలుకారుడు మరొకడు లేరు అని అన్నారు. ఆ ఒక్క మాటతో అర్జునుడికి కోపం వచ్చి, ఎవరు మీ నాయకుడు? అతను అంతటి గొప్పవాడైతే వచ్చి నాతో తలపడమని చెప్పు అన్నాడు. అంతే. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కిరాతకుడి రూపంలో ఉన్న శివుడు ఒక్కసారిగా అర్జునుడి ముందుకొచ్చి పోటీకి సిద్ధమయ్యాడు. దాంతో వెంటనే ఆ శివార్జునులు ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోగా శివునికి చిన్న గీత కూడా పడలేదు. ఇక ఆ తరువాత ఇద్దరు మల్ల యుద్ధం కూడా చేశారు. ఇక అప్పుడే శివుడు అర్జునుడిని ఎత్తి కింద పడేయగా అర్జునుడు కోపంతో తన విల్లుని తీసుకుని శివుని తల వెనక కొట్టాడు. ఇక అప్పుడే ఆయన జటాజుటంలో దాగిన నెలవంక బయటకు రాగా శివుడు ఇక చాలనుకుని అర్జునుడికి తన నిజస్వరూప దర్శనమిస్తాడు. దాంతో అర్జునుడు, నేను ఇంతవరకు పోరాడింది, దాడి చేసింది నా స్వామినా అంటూ శివుని కాళ్ల మీద పడి ఏడ్చాడు. అప్పుడు శివుడు, ఇది నీ భక్తికి చిన్న పరీక్ష మాత్రమే, నీకే వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు వెంటనే పాశుపతాస్త్రాన్ని కోరుకోగా శివుడు ఆ అస్త్రాన్ని అర్జునుడికి ఇస్తూ, దీన్ని ఒక్కసారి మాత్రమే నువ్వు ప్రయోగించగలవు, ఆ తరువాత ఇది నా వద్దకు వచ్చేస్తుంది అని అంటాడు. ఇక అప్పుడే అర్జునుడు, నాకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించు ప్రభు అని అడుగుతాడు. అప్పుడు శివుడు, అది కుదరదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు కౌరవుల్ని చంపడానికి సిద్ధమవుతున్నావు, దీనికి సంబంధించి నువ్వు ఇంకో జన్మెత్తాల్సి ఉంటుంది అని చెప్పాడు. అలా ఆ పరమశివుడు చెప్పిన విధంగా ద్వాపరయుగంలో చనిపోయిన అర్జునుడు కలియుగాన కన్నప్పగా మళ్లీ పుట్టాడు. అయితే కన్నప్ప అసలు పేరు తిన్నడు. తిన్నడు క్రీస్తుపూర్వం 3102లో ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట మండలంలో ఊటుకూరు అనే గ్రామంలో జన్మించారు. తిన్నడు చెంచు అనే తెగలో పుట్టిన ఒక బోయవాడు. వేటాడడం, మాంసం తినడం వీళ్ళకి అలవాటు. అలాగే తిన్నడు చిన్నప్పటి నుంచి ఒక నాస్తికుడు, దేవుణ్ణి అస్సలు నమ్మేవాడు కాదు. అలాంటి వాడే ఆ శివునికి పరమ భక్తుడయ్యాడు. ఒకరోజు తిన్నడు వేట కోసం అని వెళ్లి అడవిలో నిద్రపోతుండగా అతనికి కలలో ఒక యోగి కనిపించి ఒక దారిని చూపించి, అక్కడొక వాయులింగం కొలువై ఉంది, ఆ లింగమే నీ స్వామి అని చెప్పి తిన్నడిపై తీర్థం చల్లి నుదుటిన విభూతిని రాశాడు. దాంతో వెంటనే తిన్నడు కళ్ళు తెరిచి చూడగా అతని నుదుటిపై నిజంగానే విభూతి రాసుంది. అలాగే కలలో ఆ యోగి చెప్పిన దారి మునుపు చూసిన దానికన్నా ఆ సమయంలో వేరేలా కనపడడంతో
అలా వెళ్ళి చూడగా తిన్నడికి కలలో చెప్పినట్టే ఒక వాయులింగం దర్శనమిస్తుంది. దాంతో పూర్వజన్మ ఫలితంగా తిన్నడిలో భక్తి పొంగి అప్పటి వరకు నాస్తికుడుగా ఉన్న తిన్నడు ఆ రోజు నుంచి శివభక్తుడిగా మారిపోయి ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే ఉంటూ నిత్యం ఆ లింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు మహదేవునికి నైవేద్యంగా తిన్నడు పంది మాంసాన్ని తీసుకురాగా లింగాన్ని శుభ్రం చేయడం కోసం నీళ్లు తెద్దామని పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళగా చేతుల్లో పంది మాంసం ఉండడం వల్ల నీటిని తన నోటితో తీసుకుని ఆ నీళ్లతోనే శివలింగానికి అభిషేకించారు. అలాగే లింగం మీద ఉన్న చెత్తను తన కాళ్లతో శుభ్రం చేసి తాను తెచ్చిన పంది మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాడు. ఇక అది తన భక్తుడు తన మీద ప్రేమతోనే నైవేద్యంగా పెట్టాడు అనడంతో శివుడు ఆ మాంసాన్ని తిన్నాడు. అయితే ఇక ప్రతిరోజు తిన్నడు అలా చేయడం మొదలుపెట్టాడు. అయితే శివుడు ఇలా మాంసం తినడం వెనక కూడా ఒక కథ ఉంది. పూర్వం ఒక ఇద్దరు రాక్షసులు శివుణ్ణి మోక్షం కోరగా ఆయన మీరొచ్చే జన్మలో జంతువులుగా పుడతారు, అప్పుడు నేనే మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పాడు. అలా జంతువులుగా పుట్టిన రాక్షసుల్ని తిన్నాడు వేటాడి శివయ్యకు నైవేద్యంగా పెట్టారు. దాంతో ఆయన ఆ మాంసం తినగా ఆ రాక్షసులకి మోక్షం కలిగిందని ఒక కథ ఉంది. ఇక తిన్నడిలా మాంసం నైవేద్యంగా పెట్టిన మరుసటి రోజు ఆ ఆలయ పూజారి అక్కడికొచ్చి శివలింగం దగ్గరున్న మాంసాన్ని తొలగించి ఆ లింగాన్ని పవిత్ర జలంతో శుద్ధి చేసి కొన్ని పండ్లు ఆ దేవునికి నైవేద్యంగా పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ తరువాత తిన్నడు యథావిధిగా మళ్లీ శివయ్యకు మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. మళ్లీ పూజారి రావడం, అక్కడ మొత్తం శుభ్రం చేసి వెళ్లడం, మళ్లీ తిన్నడొచ్చి మాంసం పెట్టడం వరుసగా 5 రోజులు జరిగింది. దాంతో ఆ పూజారి అసలు ఎవరిలా చేస్తున్నారో ఏంటి స్వామి ఈ అపచారం అంటూ ఎంతో బాధపడి ఇంటికి వెళ్తాడు. ఇక ఆ రోజు అతనికి శివుడు కలలో కనబడి రేపు యథావిధిగా గుడికెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చెట్టు చాటున ఉండి చూడు అని చెప్పాడు. దాంతో 6వ రోజు ఆ పూజారి గుడికి వచ్చి చెట్టు చాటున దాక్కున్నాడు. అప్పుడు తిన్నడు శివునికి ఏదో అపాయం జరిగినట్టు అనిపించి గుడికెళ్లాడు. అక్కడ శివుని ఒక కంట నుండి రక్తం కారుతూ కనిపించగా తిన్నడు వెంటనే తనకు తెలిసిన మూలికలతో వైద్యం చేశారు. కానీ రక్తం కారడం ఆగలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక తిన్నడు తన కుడి కంటిని బాణంతో బయటికి తీసి దాని రక్తం కారుతున్న శివుని కంటి స్థానంలో పెట్టాడు. అయితే ఆ వెంటనే శివుని మరో కంటి నుంచి రక్తం రావడం మొదలవగా తిన్నడు తన రెండో కంటిని కూడా తీసేయడానికి సిద్ధపడి తన కాలివేలితో రక్తం కారే భాగాన్ని గుర్తుగా పెట్టుకుని బాణంతో తన ఎడమ కన్నుని తీసివేయబోతుండగా వెంటనే ఆ పరమశివుడే తిన్నడి చేయి పట్టుకుని ఆగు కన్నప్ప ఆగు, నీ వంటి భక్తుడు నేను ఎన్నడూ చూడలేదు, నీ భక్తికి నేను మెచ్చానని చెప్పి అతనికి 2 కళ్ళు ప్రసాదించారు. అలా తిన్నడు అనే పేరున్న అతన్ని మొదటిసారి ఆ పరమశివుడే కన్నప్ప అని పిలవడంతో ఆయన పేరు చరిత్రలో భక్త కన్నప్పగా మిగిలిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ కన్నప్ప గురించిన అసలు కథ. ఈ వీడియో గురించి మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.